పేరేంటి? ఉమా మహేష్ బ్రో. పవన్ కళ్యాణ్ గారు అసలు పొలిటికల్‌లో ఎక్కువ ఇష్టమా? మీకు మూవీస్‌లో ఎక్కువ ఇష్టమా అంటే అసలు ఏం చెప్తారు? పొలిటికల్ మూవీ అని ఏం లేదు. మూవీస్‌లో ఎక్కువ ఇష్టం. కానీ పొలిటికల్‌లోకి వచ్చాక కూడా ఇంకా మనకి పవన్ కళ్యాణ్ అంటే ఒక హైప్ ఓకే. ఆ మాత్రం ఉంటది అంతే. బేసిక్‌గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా! డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రజల్లో ఉండిపోయారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి రాబోయే రోజుల్లో మంచి డెవలప్‌మెంట్ చేసి ఒక లీడర్ పొజిషన్‌లో కనపడతారంటారు రాబోయే రోజుల్లో? కనిపిస్తారు బ్రో. ఓకే. లీడర్‌షిప్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి బాగానే కనిపిస్తాయి. ఎందుకంటే చాలా సార్లు ఓడిపోయినా సరే ఓటమిని ఒప్పుకోకుండా గెలిచారు కాబట్టి కనిపిస్తారు. మరి ఇంత డిప్యూటీ సీఎం పొజిషన్‌లో ఉన్న ఇన్ని చేస్తున్నా కూడా నేను మొన్న పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఎలా పడితే అలా మాట్లాడారు కదా! అసలు ఆ మాటల వింటుంటే అసలు మీకేమనిపించింది? ప్రతి వాడు ఏం మాట్లాడతాడో మనకు తెలియదు బ్రో. మాట్లాడేవాడు ప్రతి వాడు ఇది కాదు. మనవాడు సైలెంట్‌గా ఉన్నాడంటే మనవాడు తర్వాత నెగ్గాక మాట్లాడతాడు. అంతే, దాని మించి ఇంకేం లేదు. పోసాని కృష్ణమురళి మాటలు అనేది మీకు ఎలా అనిపించింది? అంత హై లెవెల్‌లో ఒక బ్యాడ్‌గా తిట్టారు కదా! అసలు ఆ మాటలకి మీరేం చెప్తారు? ప్రాంక్‌గా తిట్టారంటే మన ఇప్పుడు పవర్ స్టార్ అనేది ఏం పట్టించుకోడు. మనోడు ఏంటంటే ఒకటి గెలిచాక ఏదైనా చూసుకుందాం. వాడి వాళ్ళు జోలికెళ్ళడు. ఒకరు వాళ్ళ జోలికొస్తే ఊరుకోడు. అంతే అంతే. ఓకే. కమింగ్ టు అయితే మూవీస్ పరంగా ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? పొలిటికల్ పరంగా ఇలా ఉంది అప్డేట్. అందరూ టార్గెట్ చేస్తున్నారు. ఒక పక్క ఆయనేమో డిప్యూటీ సీఎంగా రన్వే అవుతున్నారు. మరి ఇవన్నీ చూస్తున్నట్లే మూవీస్ అప్డేట్ ఎలా ఉండబోతుంది అంటారు? హరిహర వీరమల్లు మూవీ మీద నీ అభిప్రాయం ఏంటి? హరిహర వీరంలో మూవీ అంటే మనోడు ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ పవర్‌లో ఉన్నాడు. సినిమా తీయడం కొద్దిగా కష్టం. ఇప్పుడు అంటే సినిమా తీసేది ఎవరైతే మన సినిమా తీసాక వేరేలా ఉంటది. అవును. అంతే. అంటే బేసిక్‌గా పొలిటికల్‌లో ఆయన పక్కనే చేశారు. పోసాని కృష్ణమురళి వీళ్ళిద్దరు కలిసి చాలా మూవీస్ చేశారు. ఇంత వ్యక్తిగతంగా ఆయన తిట్టాల్సిన అవసరం ఏంటి బ్రో పవన్ కళ్యాణ్‌ని? అది మరి పొలిటికల్‌లోకి వెళ్ళిపోయాడు కదా బ్రో. మళ్ళీ ఇవన్నీ అలా వాళ్ళకి ఏముంటాయి మనకు తెలియదు సరిగ్గా. ఓకే. కానీ ఏంటంటే మనోడు ఏదైనా సరే ఒకటే ఒకటే అంటారు. ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నెంబర్ 1 పొజిషన్‌లో ఉంటారు. పొజిషన్‌లో ఉంటాడు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు కదా బ్రో. ఎవరు రాబోయే రోజుల్లో కింద లాగేస్తారేమో పవన్ కళ్యాణ్. అంత సీన్ లేదు బ్రో ఎవరికి. మేము ఉన్నాం కదా ఫ్రెండ్స్. ఏం చేస్తారు బ్రో ఫ్యాన్స్ ఉన్నారంటే ఏమైనా చేస్తారు? ఫ్యాన్స్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు అంటే పోనీ ఓటకు ఏమి ఉండవు. ఇప్పుడు పవర్ స్టార్ పొజిషన్లోకి వచ్చాడు కాబట్టి అందరూ ఓటకు వచ్చింది. ఓటకు వచ్చాక అందరూ పవర్ స్టార్ని గెలిపిస్తారు. మూవీస్ పరంగా కూడా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఓకే. అంతే. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంటారు. ఇస్తారు. ఓకే. కమింగ్ టు హరిహర వీరమల్లు మూవీలో మాట వినాలి సాంగ్ ఎలా అనిపించింది? ఈ సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా! దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? దాని మీద ఒపీనియన్ అంటే సాంగ్స్ అంతగా మనం ఏం వినాం. జస్ట్ మూవీ హాల్కి వెళ్ళామా, రచ్చ చేసామా, వచ్చామా అంతే. అంతే అంటావా? అంటే ఈసారి ఎలా ఉండబోతుంది? చాలా గ్యాప్ తర్వాత మూవీ వస్తున్నాయి కదా పవన్ కళ్యాణ్ గారు. పొలిటికల్ కెరియర్ ఎఫెక్ట్ పక్కన ఉంది. చాలా గ్యాప్ తర్వాత వస్తుంది కదా, పొలిటికల్ పక్కన ఉంది కాబట్టి అది పక్కనే. సినిమా వచ్చాక ఇంక వేరే హైప్ ఉంటుంది. అంటే పొలిటికల్లో ఉన్నారు కదా, వన్ సైడ్ వాళ్ళు అందరూ వస్తారు, అన్ని రకాల పార్టీ వాళ్ళు అన్ని రకాల ఫ్యాన్స్ అందరూ వస్తారంటారు. అన్ని రకాల పార్టీలు ఫ్యాన్స్ అందరూ వస్తారు. పవర్ స్టార్ అంటే పొలిటికల్ పని మూవీసే. అవునా? పవన్ కళ్యాణ్లో ఎక్కువ ఏమి ఇష్టం అంటే అసలు ఏం చెప్తారు బ్రో? పవన్ కళ్యాణ్ ఎక్కువ ఏది ఇష్టం అంటే ఏమో ఏమైనా ఎఫెక్ట్ అయ్యిద్దేమో అని చెప్పి కొంతమంది అంటున్నారు. మనవాడు జోలికి ఎవరిని వస్తే ఊరుకోడు బ్రో. అంతే. ఇంకా ఎందుకు పవన్ కళ్యాణ్ అంత అంత లైకింగ్ ఎందుకు మీకు? అంటే చిన్నప్పటి నుంచి ఆయన ఏం చేసినా సరే ఒక ఆనందం. అవునా?